మిత్రులారా, నేను మీ డాక్టర్ నాగేంద్ర, చీఫ్ ఫిజిషియన్, శ్రీఎం ఆయుర్వేదిక్ హాస్పిటల్స్. నేను ఈరోజు మీతో టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అనే ఒక ప్రస్తుతం మోడర్న్ కాలంలో వచ్చిన ఒక కండిషన్ గురించి చెప్తాను. మీకు అర్థమయ్యే ఉంటుంది పేరును బట్టి. టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటే అతిగా మొబైల్ వాడకం, ట్యాబ్లెట్ వాడకం, ఏదైతే ఉంటుందో ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటే చేతిలో పట్టుకొని వాడే ఎలక్ట్రానిక్ డివైజెస్ అతిగా వాడటం వల్ల వచ్చే కండిషనే ఈ టెక్స్ట్ నెక్ సిండ్రోమ్. అంటే ఏముంటుందంటే ఇందులో మెడ నొప్పి, షోల్డర్ పెయిన్, కొద్దిగా స్టిఫ్నెస్, హెడ్ ఏక్ కామన్ గా ఉండే లక్షణాలు ఇవి. దీనికి వచ్చే ముఖ్యమైన కారణం ఏమిటి అంటే కొన్ని గంటల తరబడి రోజు మొబైల్ వాడకం లేదా ఎలక్ట్రానిక్ ట్యాబ్లెట్ వాడకం ఏదైతే ఉంటుందో, కంప్యూటర్ కాదు, స్పెసిఫిక్ గా మొబైల్ అండ్ ట్యాబ్లెట్ ఇవి ఎక్సెస్ గా వాడడం వల్ల వచ్చే కండిషన్ ఇది. దీనికి ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, మనం కూర్చునే విధానం ఏదైతే ఉంటుందో ఎర్గోనామిక్ అడ్జస్ట్మెంట్ అని అంటాం. అది ఫస్ట్ సరి చేసుకోవాలి. అంటే స్పైన్ స్ట్రైట్ గా ఉండేలాగా మనం కూర్చునే కుర్చీ కూడా మన హైట్ కి ఈ టేబుల్ కి అడ్జస్ట్ అయ్యే విధంగా ఉండేలాగా చూసుకోవాలి. ప్లస్ ఈ మొబైల్ కానీ ట్యాబ్లెట్ కానీ వాడేటప్పుడు రెగ్యులర్ బ్రేక్స్ తీసుకోవడం చాలా మంచిది. అంటే 10 to 15 minutes ఒకసారి పక్కన పెట్టేసి మనం స్ట్రైట్ కూర్చోవడం, ఇది ఒకటి. తర్వాత స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి, నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, అవి రెగ్యులర్ గా చేయాలి. కూర్చునే విధానం సరిగ్గా కూర్చోవాలి. ఇవి పాటిస్తూ ఉండాలి. ఇది తప్పని పక్షంలో అలా కాకుండా కంపల్సరీ మొబైల్ వాడాలన్న పక్షంలో ఇవి పాటించాలి. లేదు అంటే సాధ్యమైనంత వరకు అవసరమైతేనే ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ వాడడం అన్నది మంచిది. ఈ టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ మొదలైన తర్వాత కూడా ఒకవేళ మీరు కనుక ఇది నెగ్లెక్ట్ చేస్తే అది స్లోగా సర్వైకల్ స్పాండిలైటిస్ కూడా దారి తీసే అవకాశం ఉంది. ఓకే అండి. అందుకని దయచేసి అర్థం చేసుకొని ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ వాడకాన్ని కొంచెం లిమిట్ చేసుకోండి. థ్యాంక్ యూ.